ఫస్ట్ రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులకు ఏడాది కాలంలో ప్రభుత్వం చేసింది ఏం లేదా 10 ఏళ్లలో మీరు చేసిన రుణమాఫీ 18,000 కోట్లు అయితే మేము ఫస్ట్ టర్మ్లోనే ఒకేసారి 19,000 కోట్ల రుణమాఫీ చేసాం ఈ నెలలో మిగతాది కూడా చేయబోతున్నాం అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. రైతులు వాళ్ళ భాషలో అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళ భాష నేను ఉపయోగించలేను కానీ వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళ భాషలో రేవంత్ రెడ్డి అంటే ఏంది, ఈ ప్రభుత్వం అంటే ఏంది, ఏం చేసినాం, ఎక్కడ తప్పు జరిగింది, అన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు. సింపుల్ ఎందుకు చేయలేదు, చాలా చేసిండ్రు రైతులకు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు కొట్టిండ్రు. చెప్పిన రుణమాఫీలో దారుణమైన మోసం చేసి నా లెక్క ప్రకారం, నాకు నచ్చిన ప్రకారం 10 నుంచి 12,000 కోట్లకు దాటలే రుణమాఫీ. అవునా? 100% ఏమన్నాడు ఫైనాన్స్ సెక్రటరీని, వీళ్ళ ఊకదంపుడు పని అసలు కాదు. ఫైనాన్స్ సెక్రటరీ ఆయన సంతకంతో రిలీజ్ చేయాలి. 32,000 కోట్లలో కేవలం 2 లక్షల లోపు ఫైనాన్స్ సెక్రటరీ ఆయన సంతకంతో రిలీజ్ చేయాలి. చేయలేదు. ఎప్పుడు మేము శాసనసభలో కూడా నిలయబోతున్నాం. ఈ రోజు వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి రైతులకి వెళ్ళిన డబ్బులు ఎంతమందికి వెళ్ళినాయి కావాలి. ఒకటి క్లియర్, గ్రామాల్లో అసలు మీరు పార్టీలు ఏం మాట్లాడుకున్నా గ్రామాల్లో అన్రెస్ట్ ఉంది, రుణమాఫీ పైన క్లియర్. అది 2 లక్షల పైన వాళ్ళకే కదా, 2 లక్షల లోపల వాళ్ళకి. నేను ఏమంటారు, 40,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు, 60,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు, 30,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు, మా ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకరికి కాలేదని మొత్తుకుంటున్నారు. కుటుంబానికి ఒకరికి చేశారు, అది కూడా ఒకరికి కూడా కాలేదు అని. ముగ్గురం ఉంటే ఒకరికి అన్నారు, అది కూడా కావట్లేదు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలే కదా. ఎన్నికల ముందు ఏం చెప్పినావు నువ్వు? ఇంకా తెచ్చుకోండి రైతులారా, అర్జెంట్గా పోయి తెచ్చుకోండి, రైతన్నలారా నేను 2 లక్షలు చేస్తా. ఎవడు కూడా బుర్ర ఉన్నాడు, ఎవడు కూడా చెప్పాడు అట్లా. ఒక నిజమైన పరిపాలకుడు ఎవడు కూడా అట్లా చెప్పరు. అటువంటి చెత్త మాటలు చాలా మాట్లాడాడు. ఓకే, ఉమెన్ గురించి మాట్లాడితే ఇక మహిళలకు సంబంధించి పాపం ఇంకా దారుణమైన మోసం. 2,500 రూపాయలు నెలకిస్తామన్నారు. దాన్ని అసలు ఇప్పటివరకు ఊసేలేదు, దాని చర్చ కూడా లేదు. మహాలక్ష్మి దాన్ని దాటేసే ప్రయత్నం తెలిసి కావాలని చెప్పి మోసం చేయడం కొరకే ఆనాడు ఈ గ్యారెంటీలు తయారు చేసినట్టు కనబడుతుంది. మీరు రైతులు ప్రశ్నిస్తే కూడా, మహిళలు ప్రశ్నిస్తే కూడా, మీరు మీకు ఇచ్చారు కదనమ్మా, మీరు మహాలక్ష్మి అయిపోయింది కదా, మీకు ఇచ్చిండు కదా ఫ్రీ బస్ అంటే, ఫ్రీ బస్సులు ఎక్కేటోళ్ళే తిడుతున్నారు. ఎందుకు? పేరుకు ఫ్రీ బస్ అని పెట్టిండు. అసలు మేము వాస్తవానికి ప్రతిరోజు బస్సులో పోయేటోళ్ళమ్మా. ఈనాడు 6 నెలలకు కొనాడు, ఏడకొనాడు, పోతాం. అర్బన్లో ఉంటుంది. ఆ పేరు పెట్టి మాకు మిగతా ఎగ్గొట్టి మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అయినా దాంట్లో కూడా పెట్టిండు, బస్సులు తగ్గించిండు. మేము ఎక్కే పరిస్థితే లేదు. నిన్న చూసిరు కదా మీరు, పాప చనిపోయింది బస్సులోంచి. రష్ ఎక్కుండి ఫుడ్ బోర్డింగ్ చేస్తూ కింద పడిపోయి ఒక పాప చనిపోయింది, ఇంకో పాప గాయాలైన. ఇట్లా అనేక ఇన్సిడెంట్స్. ఈ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ 1,00,000 ఇస్తుండు. ఇంకా 1,00,000 మీకు నేను తులం బంగారం పెడతా అని చెప్పి కోతలకు వచ్చి నేను కూడా చూసిన. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు పంచదామలు పోయినప్పుడు రైతులు అడుగుతారేమో మహిళలు, సారు మరి 1,00,000 తెచ్చినావు బంగారం మీద అడుగుతారేమో అని చెప్పి. మొదటిసారికి 6 నెలలు 7 నెలల తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చినని చెప్పినాం. మళ్ళీ మొన్న ఈ మధ్యన పోయినాం, లేదు బంగారం లేదు, దాన్ని ఊసేలేదు. మాట్లాడితే అడిగితే మహిళలే నవ్వుతున్నారు. ఆయన అన్నిచ్చిండు కానీ ఇది పోయినాడయ్యా. సో వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేను అడగంగానే 100-200 మంది ఉంటున్నారు. అబ్బా మరి బంగారం అయితే తెలియదు ఏమనుకోకుండ్రి, మరి ఆయనకి 1,00,000 ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 ఇచ్చిండు. మరి నన్నేం తిట్టుకోవద్దు మీరు, నా హామీ కాదు ఇది, కేసీఆర్ హామీ కాదు. మేము అప్పుడు హామీ ఇచ్చింది నడుస్తుంది. కనీసం చివరికి ఏడిపోయింది తెలుసాలు. ఏదోసారి ఇదన్నీ ఇచ్చిండు అని ఏం చేస్తాం, ఇక ఇది కూడా ఎగ్గొట్టలేదు, ఇంకా రైతు మంది ఎగ్గొట్టినట్టు కంపారిజన్ విచిత్రంగా. ఎందుకంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇంకా నేను రైతు మంది ఎగ్గొట్టినట్టు ఇది కూడా ఎగ్గొట్టలేదు సారు. ప్రజలు ఘాటుకొచ్చారు.